నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ భారీగా రుణం తీసుకుని తిరిగి చెల్లించని వ్యవహారంలో రుణానికి హామీగా ఉన్న మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్ కోటి స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు మే 21 మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వ్యవధి మధ్య 3 స్థిరాస్తులు వేలం ప్రక్రియ జరగనుంది. 2016 నాటికి 141 కోట్లు ఉన్న రుణ బకాయిలు 2025 ఏప్రిల్ 27 నాటికి వడ్డీ, పెనాల్టీలు కలిపి 463.01 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. ఈ రుణాలకు గంటాతో పాటు పరుచూరి రాజారావు, పివి భాస్కర్ రావు, పరుచూరి వెంకయ్య, ప్రభాకర్ రావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నాన్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేట్స్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్స్ హామీదారులుగా ఉన్నారు. గంటా కుటుంబం ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా పేరుతో విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ సమీపంలో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా సమీప బంధువు పరుచూరి వెంకట భాస్కర్ రావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకర్ రావులు ఉన్నారు. విస్తరణ పేరుతో కంపెనీ డాబా గార్డెన్స్ శారదా వీధిలోని ఇండియన్ బ్యాంకు నుండి భారీ రుణాలు తీసుకుంది. ఈ రుణ బకాయిలకు సంబంధించి 2016 నుండి డిమాండ్ నోటీసులు పంపడం, వేలం ప్రకటనలు, రిజర్వ్ ధరల పెంపు మాత్రమే జరుగుతూ ఉండగా వేలం మాత్రం జరగలేదు. గంటా రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని వేలాన్ని నిలుపుదల చేయడం పరిపాటిగా మారిపోయింది.